ఆర్థికంగా చిక్కుల్లో పడ్డారు. దాని నుంచి బయటపడాలి. కానీ మంచి విషయం ఏంటంటే గతంలో లాగానే హైదరాబాద్ నగర భవిష్యత్తు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు కానీ ఏదో మాకు వద్దు అన్న భావం కాకుండా ఆర్థిక ప్రగతి కావాలి, పెట్టుబడులు కావాలి, మంచి భవిష్యత్తు కావాలన్న సంకేతాన్ని ఇస్తున్నారు. అది మంచి. సార్ ముఖ్యంగా 6 గ్యారంటీలో భాగంగా కొన్ని పథకాలు అయితే జనాలకు వెళ్తున్నాయి సార్. నేను కూడా అర్బన్ కాకుండా రూరల్ ప్రాంతాల్లో కూడా వెళ్ళినప్పుడు ఫ్రీ బస్ కానీ 200 యూనిట్ల మనకి ఒక 25-30 ఏళ్ల క్రితానికి ఇప్పటికి తేడా దేశంలో ఏంటంటే సార్ ఒకప్పుడు హామీలు ఇచ్చి కొద్ది మంది అమలు చేసేవారు. ఎన్టీ రామారావు గారు హామీ ఇస్తే అమలు చేస్తారని నమ్మకం ఉంది. ఓకే. ఒక ఎంజీఆర్కి నమ్మకం ఉండేది. చాలా చోట్ల హామీలే కానీ అమలు అయ్యాయి కాదు. తర్వాత దశలో హామీలు కాగితం మీద అమలు అయ్యాయి కానీ వాస్తవానికి ఆచరణలు సరిగ్గా ఉండేది కాదు. ఎందుకంటే దేవుడు వరం వచ్చినా పూజారి వరం ఇచ్చేవాడు కాదు. ఓకే. మధ్యలో దళారులు ఉండేవాళ్ళు. అవును సార్. మరి అర్హత ఉన్న వాళ్ళకి అందేది కాదు. లేకపోతే అందే దానిలో మళ్ళీ లంచం మింగేవాళ్ళు. ఇటీవల కాలంలో దేశమంతా ఏమైందంటే ఒకటి తాత్కాలికమైన సంక్షేమం వ్యక్తిగతంగా ఇచ్చేది హామీలు ఒకసారి ఇస్తే గట్టిగా అమలు చేస్తున్నారు చాలా మేరకు. ఓకే. ఎందుకంటే రాజకీయంగా ఓట్లు పొందడానికి అది మార్గం అన్న భావానికి పార్టీలు వచ్చినాయి. 2, ఈ డిజిటైజేషన్ ఎప్పుడైతే జరిగిందో, ఆధార్ కార్డు వచ్చి ఆధార్తో లింకేజ్ పెట్టి జరిగిందో, జన్ధన్ బ్యాంక్ అకౌంట్ పెట్టినాయో 100కి 95-99 మందికి మధ్యలో ఎక్కడ దళారీలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది లేకుండా డైరెక్ట్గా అందుతున్నాయి. ఆ రకంగా ఈ దేశంలో సంక్షేమ పథకాల అమలు చాలా మెరుగుపడింది. తెలంగాణలో కూడా అంతే సార్. అయితే ఏదైతే ఉచిత కరెంటుకి సంబంధించి చాలా వరకు కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు వస్తున్నది సార్. నా సర్వేలో తేలింది మేము వెళ్ళినప్పుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది సార్ రాష్ట్రంలో. అంటే వాళ్ళు చెప్పుకోవడంలో విఫలమవుతున్నారా, లేకపోతే అపోజిషన్ చెప్పడంలో సక్సెస్ అవుతున్నారా సార్? చెప్పుకోవటం కాదు, నేను కొంచెం కర్కశంగా చెప్తాను. ఏ పార్టీ ఆ పార్టీ లేకుండా పార్టీలు ఎట్లాగొట్లా ఓటే దేవుడు, ఓటు వస్తే చాలు, అధికారం వస్తే చాలు అని చెప్పాను. దాంతో ఆ ధ్యాసలో, ఆ యావలో అసలు ప్రభుత్వం పాత్ర ఏమిటి, ప్రభుత్వం ఏం చేయాలి, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి తాత్కాలికంగా వ్యక్తిగత సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రభుత్వం ఏ పని చేస్తే ప్రజల జీవితాలు దీర్ఘకాలంలో బాగుపడుతుందో దాన్ని విస్మరించేసరికి కాలక్రమేణా కోపం కసి వస్తుంది. లేకపోతే జనం వెర్రివాళ్ళ, మీరేమన్నా మీ జేబుల డబ్బుల నుంచి ఇస్తున్నారా? జనం పన్నుల డబ్బుల నుంచి ఇస్తున్నారు. అవును సార్. జనం పన్నులు కట్టింది వీటి కోసమా? జనం పన్నులు కట్టింది సొంతంగా మనం చేసుకోలేని, సమిష్టిగా మాత్రమే చేయగల ఉమ్మడి వసతులు సౌకర్యాల కోసం. రోడ్లు ఎట్లా ఉన్నాయి, ట్రాఫిక్ ఎట్లా ఉన్నది, మన పిల్లల చదువు ఎట్లా ఉన్నది, డబ్బులు ఖర్చు పెట్టకుండా మంచి చదువు వస్తుందా, ఆరోగ్యం ఎట్లా ఉన్నది, మరి పోలీస్ స్టేషన్లో కానీ మరో చోట కానీ న్యాయం అందరికీ సమానంగా అందుతోందా, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, వరద నీటి పారుదల ఎట్లా ఉన్నాయి, ఆదాయాలు పెరుగుతున్నాయా, నైపుణ్యం వస్తోందా, ఉపాధి కలుగుతోందా, జీవితాలు బాగుపడుతున్నాయా, ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోవాలి. అవన్నీ పక్కన పెట్టేశారు. నేను అది ఇచ్చా, ఇది ఇచ్చా, ఈయనెవరో దానం చేసినట్టుగా. దానికి తాత్కాలికంగా ప్రజలు ఓటేస్తారు. ఎందుకంటే మీకు ఎంతకంటే జరిగేది లేదు, ఏదో ఎవరిగా చూద్దాం అని చెప్పేస్తారు. కానీ ఎల్లకాలం మీకు రుణపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రభుత్వం మౌలికమైన పాత్ర మీరు విస్మరించారు. ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో దాన్ని పక్కన పెట్టేశారు. నిరుపేదలు సైతం ఈవేళ ఈ 30,000, 20,000, 50,000, 70,000 వాళ్ళ స్థాయిని బట్టి పిల్లల స్కూళ్ళ కోసం ఫీజులు కడుతున్నారు. అయినా చదువు రావట్లా. వాడిని మీకు మీ మనం చూసి సంతోషపడాలండి. ఏం ఉద్ధరించారు వాళ్ళ జీవితాన్ని? 10,000 కోట్ల రూపాయలు ఖజానా డబ్బులు ఖర్చు పెడుతూ చదువు రావట్లేదు స్కూళ్ళల్లో. అది నిజం, కఠోర వాస్తవం. మరి ప్రజలు రుణపడి ఉంటారా మీకు వాళ్ళ పిల్లల బతుకులు నాశనం చేస్తే? ఆరోగ్యం అందక తెలంగాణలో ఏడాదికి దాదాపు 20 లక్షల మంది బేదలు అవుతున్నారు. 20 లక్షలు అనారోగ్య కారణంగా. సగటున ఏడాదికి 20 లక్షల మంది తెలంగాణలో, 26 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో బేదలు అవుతున్నారు ప్రతి సంవత్సరం. వాళ్ళు మీకు రుణపడి ఉండాలా? ఎలాంటి ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటు చేశారు మీరు? ఈ దేశంలో చట్టం పనిచేస్తుందా? బడుతున్నాడు దెబ్బరే. హైదరాబాద్ దగ్గర ట్రాఫిక్ దగ్గర ఉన్న సరిగ్గా రద్దీ లేకుండా జరుగుతుందా? సాయంత్రం 6 గంటలకు ఎక్కడైనా డ్రైవ్ చేస్తే మీరంతా చాలా పెరిగిపోయింది సార్. చూస్తున్నారు కదా ఎందుకంటే తగలడింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లింకేజెస్ ఏమన్నా ఉన్నాయా? ఇంటిగ్రేట్ చేశారా ఏమన్నా? ఉదయం 7 నుంచే ప్రభుత్వం చేయాల్సిన పని అన్ని విఫలం అయిపోతుంది సార్. తాయిలాలు ఇస్తోంది. మీరేమంటున్నారు? తాయిలాలు ఇచ్చారు కాబట్టి గొప్పవాళ్ళు, వాళ్ళు చెప్పుకోవాలా, ప్రజలు నమ్మాలా, వాళ్ళని గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? మీరు ఏ పని చేయాలో దాన్ని పక్కన పెట్టేసి ప్రజల బతుకులు నాశనం చేసి తాయిలాలు ఇచ్చేసి మమ్మల్ని ఆదరించాలని ఎందుకు ఆదరిస్తారు? ఆదరించకూడదు సార్. ప్రజలు కూడా ముఖ్యంగా కేసీఆరే బాగుండే, ఆయన పరిపాలన బాగుంది, కాంగ్రెస్ పాలన బాగలేదని చాలా మంది మాట్లాడుతున్నారు సార్, మెజారిటీ. అది నేను రాజకీయాల్లోకి వెళ్ళను, కానీ ఆనాటికి నాటికి మౌలికమైన తేడా ఏంటంటే, ఆనాడు తప్పులు జరిగిన నేను ఎన్నోసార్లు విమర్శించాను బహిరంగంగా. అవును సార్.
వృధా ఖర్చులు పెట్టారు, పెద్ద పెద్ద పథకాలు. కాళేశ్వరం ఇప్పుడు అందరూ తిడుతున్నారు, మొట్టమొదటి గొంతెత్తినవాడిని నేను తెలుగునాట. ఎవరు దాని మీద ఇప్పుడు చేవెళ్ల ప్రాణహిత పథకం పేరుతో ఉన్నప్పటి నుంచి దాన్ని వ్యతిరేకించాను. తప్పని కాదు, పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూస్తే అసలు పొంతం లేదు, ఇది కాదు పద్ధతి, రైతులకు ఇంకో రకంగా మేలు చేయొచ్చు అని చెప్పని. కానీ ఎంతో కొంత అభివృద్ధి కోసం సంక్షేమానికి సమతూకాన్ని పాటించారు. ఇప్పుడేమైంది, మరి సంక్షేమం పాలు ఎక్కువైపోయి ఏదో రకంగా ఓట్ల వేట కోసం అని చెప్పని అభివృద్ధికి తగినటువంటి మౌలిక సదుపాయాల వల్ల మిగతా విషయాలు వెనకబడుతున్నారు. ఉదాహరణకి గతంలో ఉన్న పథకాలు కూడా అమలు కష్టంగా ఉంది. ఫీ రీయింబర్స్మెంటు ఏ కాలేజీని అడిగినా కూడా నాకు చెప్తున్నారు ప్రైవేట్గా డబ్బులు రావట్లా. మరి ఫీ రీయింబర్స్మెంట్ సంక్షేమ పథకమే కదా. అవును సార్. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే కదా. అవును సార్. అమలు చేయలేకపోతున్నారు. మరి ఆరోగ్యశ్రీ చాలా చోట్ల బకాయిలు ఉంటున్నాయి, సంక్షేమ పథకాల్లో కూడా అమలు కావట్లేదు. మిగతా అభివృద్ధి మరి ఖచ్చితంగా వెనకబడింది, మౌలిక సదుపాయాలు వగేరా. మరి సహజంగా ప్రజల నుంచి మరి ఆ గొంతు వినిపించకపోతే దేశం బాగుపడుతుందా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయవలసిన పని చేయకపోతే ప్రజలు గొంతు విప్పాలా, ఏ పార్టీ అయినా కూడా. అది కూడా లేకపోతే ఇంక దేశాన్ని కాపాడుకోగలమా? సార్, ముఖ్యంగా ప్రజలకి ఎన్నికల్లో హామీలు కావాలా సార్, డెవలప్మెంట్ కావాలంటారా? ఖచ్చితంగా దీర్ఘకాల అభివృద్ధి. ఇప్పుడు ఈవేళ ఫ్రీబీస్ రేపు పరగడిపోయి మళ్ళీ రేపు పరగడిపోయి కదా. ఇవాళ మీరు భోజనం పెట్టారు, నా సృష్టిగా భోజనం పెట్టారు, ఆకలి ఉందని చెప్పని సంతోషం. నరేష్ థ్యాంక్ యూ, మంచి భోజనం పెట్టావు అన్నాను. రేపు మళ్ళీ ఆకలి వేస్తుందా లేదా? అవును సార్. సమస్య పరిష్కారం అయిపోయిందా? అందుకే చైనీస్ సామెత ఏం చెప్తారు, ఆకలి కొన్నవాటి ఖచ్చితంగా మనం కడుపు నింపాలి, వద్దంట్లా నేను. కానీ అదే పరిపాలన అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకొకటి లేదు. నిజంగా దీర్ఘకాలంలో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇవాళ చేపలతో భోజనం వండించడమా చైనీస్ సామెతలో చెప్పేది వాళ్ళు, లేకపోతే చేపలు పట్టడం నేర్పి ఒక గాలాన్ని ఇవ్వటమా, వాళ్ళనో గాలాన్ని ఇవ్వటమా, ఏది ముఖ్యం? గాలం ఇవ్వటమే సార్. కాబట్టి దీర్ఘకాలంలో బతుకులను బాగు చేయకుండా నేను దాతని, నువ్వు నా దగ్గర అర్థించేవాడివి, నేను నీకు ఇస్తున్నాను అన్న భావన ప్రజాస్వామ్యంలో ప్రజలను అవమానించడం అవుతుంది సార్. అలాగే హైడ్రాకి సంబంధించి హైడ్రా పనితీరు ఏ విధంగా ఉందంట సార్? వ్యతిరేకత అయితే కూడగట్టుకుంది మన దేశంలో. ప్రతిదానికి 2 రోజుల పాటు అడావిడి మర్నాడిది గందరగోళం. అట్లా కాదు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నేను గట్టిగా పోరాడుతున్నాను. హైదరాబాద్ నగరంలో ఈ ట్యాంకులన్నీ కూడా కుకటిపల్లిలో మీరు చూస్తే ఆనాడే బౌండరీలన్నీ గుర్తించి అన్ని కంచెలు వేయించాను నేను, కబ్జాలు లేకుండా. కాబట్టి కబ్జాలు ఆపాలనే విషయంలో ఎవరు కాదనరు. కానీ 2 విషయాలు మనం పట్టించుకోకుండా ఏదో ఆర్భాటం చేస్తే 4 రోజులు ప్రచారం వస్తుంది కానీ చివరికి ఏమీ ఫలితం రాదు. మొట్టమొదటిది 10,000 మంది నిరుపేదలు పొట్టచేత పట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద నైపుణ్యం లేకుండా, పెద్దగా ఆదాయం లేకుండా హైదరాబాద్ వస్తున్నారు. వాళ్ళందరికీ అక్కడ స్థానికంగా ఏదో చిన్న చిన్న ఇళ్ళు మరొకటి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అవును సార్. ప్రభుత్వం ఆనాడు పట్టించుకోవాలి. చాలా చోట్ల వాళ్లే బిల్డింగ్స్ అప్రూవల్ ఇచ్చారు, పట్టించుకోవాలి. ఇప్పుడు అకస్మాత్తుగా గీత గీసి కూల్చి పారేస్తామంటే ఒక పేద దేశంలో ఇది ఆషామాషి కాదు. వాళ్ళ జీవితాల సంగతి ఏంటి, వాళ్ళ ప్రత్యామ్నాయం సంగతి ఏంటి, ప్రతిఘటన వస్తుంది. మీ తప్పుల వల్ల వచ్చినాయి ఇవన్నీ కూడా. మీరందరూ కూడా లంచాలు మెనగడం వలనో లేకపోతే మీకు ఉదాసీనంగా ఉండటం వల్ల వివిధ కారణాల వల్ల ఆక్రమణలు వచ్చినాయి. కాబట్టి ట్రైన్కి అడ్డుపడుతోంది, మరి దీనివల్ల ప్రవాహం ఆగిపోతే మొత్తం మురుగునీరు పారుదల కానీ లేకపోతే మరొకటి కానీ వర్షం నీరు పారుదల కానీ నాశనం అయిపోతుంది అన్నప్పుడు గట్టిగా పట్టించుకోవాలి. ఉదాహరణకి నాకు బాగా గుర్తుంది, నేను శాసనసభ్యుడిగా ఉండగా డ్రైన్ మీద ఒక ప్లాట్ఫామ్ కట్టేసి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేశారు. డ్రైనేజ్ పైన, డ్రైన్ మీదే. డ్రైన్ పక్కన ఒక గజం ఆక్యుపై చేయడం కాదు. అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ చెప్పాను, లోకల్గా వాళ్ళు డిప్యూటీ కమిషనర్ వీళ్ళు చేయలేరు, ఈ జోనల్ లేకపోతే డిప్యూటీ కమిషనర్లు ఒత్తిడి లొంగిపోవాల్సి వస్తుంది, మీరు మున్సిపల్ కార్పొరేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్వాడ్లను పంపించేసి ఇలాంటివి తొలగించండి చెప్పాను. వాళ్ళు ఒక శనివారం ఆదివారం తొలగించడం మొదలెట్టారు. వెంటనే అప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న వివిధ పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, వేరు పార్టీలు ఒకరు పడదు ఈ విషయంలో అందరూ కలిసిపోయి అర్జెంటుగా గవర్నమెంట్లో ఉన్నత స్థాయికి వెళ్ళి దాన్ని ఆపించారు. ముందు ఓకే 4 రోజుల లోపల ఆ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేయించారు. స్వలాభం కోసం మీరే చేయించింది ఇది, ఇవన్నీ మీ వల్ల వచ్చినాయి. ఇవాళ ఒక్కసారిగా గుండెలు బతుకుంటేట్లాగా. కాబట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకుండా, సిస్టమేటిక్గా చేయకుండా హడావిడిగా చేస్తే ఉపయోగం ఉండదు. రెండోది, ఊళ్ళో వందలాది లేక్స్ ఉన్నాయి. అవును సార్. ఒకప్పుడు మంచినీళ్ళ చెరువులు, హుస్సేన్ సార్ కూడా మంచినీళ్ళ చెరువే. అవును సార్. ఇవాళ ఏమవుతుంది, ఇన్ని బిల్డింగ్లు వస్తున్నాయి హైదరాబాద్ నగరంలో, అన్ని అప్రూవల్తో వస్తున్నాయి. సూరజ్ కనెక్షన్ ఎన్నిటికున్నది? హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 27 లక్షల ఇళ్ళుంటే, కుటుంబాలుంటే, ఇళ్ళు కాదు కుటుంబాలు, హౌస్ హోల్డ్స్ అంటాం. 9 లక్షలు 10 లక్షలు దాటి మీకు సివరేజ్ కనెక్షన్ లేవు. 10 లక్షల వరకు కూడా. మిగతా 15-16 లక్షలకి 23 లక్షలు అనుకుంటాను ఇల్లు ఉంది. 9 లక్షలకు సివరేజ్ కనెక్షన్ ఉన్నాయి. మిగతా 14-15 లక్షల ఇళ్ళకి సివరేజ్ కనెక్షన్ లేదు, మురుగునీటి పారుదల లేదు.
మీరేం చేస్తున్నారు, ఏదో అక్కడ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టిన మరొకటి కాగితం మీద పెడుతున్నారు, ఒకటి కాగితం మీద చూపెడుతున్నారు. కానీ పక్కన ఉన్న లేక్లోకి మలమూత్రాలు పైపు చేస్తున్నారు. అవన్నీ మీరు చేశారు. అవన్నీ సరిచేయకుండా మీరు లేకులను ఉద్ధరించేది ఎట్లా ఉంటుంది? ఇది ఒక్కరోజు జరిగే పని కాదు, ఒక ఆటోతో అయ్యే పని కాదు. మొత్తం మీ మురుగునీటి పారుదల వ్యవస్థను పూర్తిగా సరిదిద్దారు. అలా చేయకుండా లోతైనటువంటి పరిశీలనతో, ఆలోచనతో, ముందు చూపుతో చేయకుండా ఆర్భాటంతో మొదలెడితే 2 రోజులు ప్రచారం అవుతుంది, 3వ రోజు చెడు పేరు వస్తుంది. సార్ ముఖ్యంగా రాష్ట్రంలో కూడా రీసెంట్గా కులగణనకు సంబంధించిన రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్. ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్, కులగణన అసలు ఎవరు చేయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ని? కులగణనలో వారి పార్టీ చేయమంది, వారి పార్టీ నాయకుడు చేయమన్నారు. ఎందుకు అన్న ప్రశ్న అడగండి మీరు. అది ఎందుకు సార్, ఎందుకు చేయించారు? నేను నిర్మోహమాటంగా మొట్టమొదటి చెప్తున్నాను, కులగణన వల్ల పేదలకు జరిగే ప్రయోజనం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే రిజర్వేషన్లకి కులగణనకి సంబంధం లేదు. ఈ దేశంలో పార్టీలన్నీ కూడా ఏ రాజకీయ విభేదాలు లేకుండా 1950 నుంచి రాజ్యాంగం నాటి నుంచి వెనకబడ్డ తరగతులకు కానీ, దళితులకు కానీ, ఆదివాసీ రిజర్వేషన్లకు కట్టుబడినారు. మీరు చూడండి, ఏకగ్రీవంగా దేశమంతా రాజకీయంగా రిజర్వేషన్కి ఏర్పాటు చేశారు. అవును సార్. రాజ్యాంగం చెప్పింది ఏమిటి? అందరినీ కూడా విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, కులం, మతం, లింగం, ప్రాంతం ఈ వివక్ష లేకుండా సమానంగా చూడాలి. అది మొట్టమొదటి ప్రిన్సిపల్. కానీ ఈ కానీలో ఉంది. కానీ విద్యాపరంగా కానీ, ఆర్థికంగా కానీ వెనుకబడ్డ తరగతులు ఉన్నట్లయితే వారికి ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును. మౌలిక సూత్రం అందరినీ సమానంగా చూడాలి, కానీ కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును. అంటే అర్థం ఏంటి? రాయితీలు సమానత్వాన్ని మింగేయకూడదు, ఎక్కడో చోట ఒక బ్యాలెన్స్ ఉండాలి. అందుకని సుప్రీంకోర్టు ఏమన్నది, 50% వరకు రిజర్వేషన్లు ఇచ్చేద్దాం. అది రీజనబుల్లే కదా. అటు సమానత్వాన్ని కాపాడినట్టుంది, అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు కాబట్టి రాయితీలు ఇచ్చినట్టు ఉంది. అందుకే అన్ని రాయితీలు పెట్టేస్తే ఇంకా సమానత్వం ఏముంది సమాజంలో? అవును సార్. కాబట్టి దాన్ని దాటే అధికారం ఎవరికి లేదు, ప్రభుత్వానికి లేదు. 50%కి వచ్చేసాం మనం. రిజర్వేషన్లు దీనిలో వేలం పెరిగేది తగ్గేది ఏమి ఉంటుంది, ఒకటి. ఓకే. 2, ఏ వ్యక్తికి వస్తుందని చెప్పన్నది వారి వ్యక్తుల కులం సర్టిఫికేటు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, బజ్, డిజిటల్ మ్యాగజైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు స్కాలర్షిప్స్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.